హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీ యొక్క ప్రిపరేషన్ బ్రేక్ వేయకోకుండా మంచిగా జరగాలి అండ్ మ్యాక్సిమం సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ ఈరోజు మనకు మాట్లాడుకునే విషయం ఏంటంటే, మన కడప డిస్టిక్కి సంబంధించి ఒక చిన్న అఫీషియల్గా మనకు స్టేట్మెంట్ అయితే వచ్చిందండి. అందులో ఏంటంటే, మనకు లాస్ట్ ఇయర్స్లో 2025లో జరిగిన పోస్టులు వెళ్ళంగా మిగిలినవి మనకి ఎన్ని ఉన్నాయి అనేది దానికి బేస్ చేసుకొని ఎన్ని అడ్జస్ట్ చేస్తారు అండ్ మనకి ఎన్ని ఉన్నాయనే దాని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో చాలా మందికి తెలిసి ఉంటుంది, బట్ ఎవరైనా ఇంకా తెలియని వారి కోసం అయితే ఒక వీడియో చేస్తే బాగుంటుంది అనేసి చేస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకండి. అండ్ ఇందులో మనకు కంప్లీట్ డేటా అనేది ఉంటుందండి. సో ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మీరు కంప్లీట్గా ఇక్కడ చూడొచ్చు. మరొకసారి చెప్తున్నాను, ఇక్కడ కడప డిస్టిక్ వాళ్ళు ఎవరైనా ఉంటే వన్స్ ఒకసారి చూడండి. మామూలుగా మనకి ఈరోజు వచ్చింది కాబట్టి ఈ డిస్టిక్కి సంబంధించింది చేయడం అయితే జరుగుతుంది. సో ఇది మనకు ఏపీ డిఎస్సి 2026కి కడప డిస్టిక్కి సంబంధించిన. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూడండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ దానికి సంబంధించిన ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది చూసినట్లుగా అయితే మెయిన్గా మనకు హెడ్ మాస్టర్ ఉంటారు కదా అండి. సో హెడ్ మాస్టర్ అండ్ గెజిటెడ్ హెచ్ఎంకి సంబంధించిన పోస్టులు వచ్చేసి 40 అయితే ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయండి? 40 అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకైతే 26 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగిందండి. కాస్త మంచి పోస్టులు అనేసి చెప్పవచ్చు. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ వారికి అయితే 10 పోస్టులు అయితే ఉన్నాయండి. అండ్ ఎస్ఏ సాంస్క్రిట్ చూసుకుంటే ఓన్లీ ఒక పోస్ట్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ ఒక పోస్ట్ మాత్రమే ఉంటుంది. అండ్ ఎస్ఏ హిందీ వారికి వచ్చేసి 12 పోస్టులు అయితే ఉన్నాయి. 12 పోస్టులతో మనకు స్కూల్ అసిస్టెంట్ హిందీ ఎవరైతే రాస్తున్నారో సో వారికి 12 పోస్టులు అయితే ఉన్నాయండి. అలాగే స్కూల్ అసిస్టెంట్స్ ఇంగ్లీష్ వాళ్ళకి చూసుకుంటే 17 పోస్టులు అయితే ఉన్నాయండి. ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఇక్కడ 17 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ మ్యాథ్స్ వాళ్ళకి వచ్చేసి చాలా తక్కువ, అంటే కొంచెం తక్కువగా ఉన్నాయి. ఓన్లీ 4 పోస్టులు మాత్రమే అయితే మనకి ఇక్కడ ఉండడం అయితే జరిగింది. అండ్ ఎవరైతే ఉర్దూ ఉంటారో సో వారికి మ్యాథ్స్కి సంబంధించిన ఉర్దూ పోస్టులు వచ్చేసి 5 మాత్రమే ఉన్నాయండి. 5 మాత్రమే అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పిఎస్ ఉంటుంది కదా, సో ఫిజికల్ సైన్స్ వాళ్ళకి వచ్చేసి 10 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఓన్లీ ఇక్కడ మనకు 10 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఉర్దూ మీడియం ఎవరైతే ఉంటారో సో వారికి సంబంధించిన వచ్చేసి 9 పోస్టులు అయితే ఉన్నాయండి. ఇక్కడ మెయిన్గా మనము ఓవరాల్గా చూసుకుంటే ఎక్కువగా ఉండేది మనకు స్కూల్ అసిస్టెంట్లో బయాలజీ వాళ్ళు ఎవరైతే చేస్తారో కాస్త లక్ అని చెప్పచ్చు. ఎందుకంటే 44 అయితే ఉన్నాయి ఇక్కడ. సో మనకు బయోసైన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకైతే 44 పోస్టులు ఉన్నాయండి. ఈసారి అయితే ఎక్కువ ఉన్నాయి కదా. అలాగే బయాలజీ ఉర్దూ మీడియం ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించింది 11 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ సోషల్ వాళ్ళకి చూసుకుంటే కాస్త మంచి పోస్టులు ఉన్నట్టే అనిపిస్తుందండి. ఎందుకంటే పోయినసారి మనకు ఒక 50 ఉండొచ్చు మేబీ అని అనుకున్నాము, బట్ ఇప్పుడు వచ్చే న్యూస్ ప్రకారం చూసుకుంటే ఎస్ఏ సోషల్ వాళ్ళకి 32 పోస్టులు అయితే ఉన్నాయి. కొంచెం మంచి పోస్టులు అండి ఇవైతే. ఎస్ఏ సోషల్ వాళ్ళకి మెయిన్గా మన సబ్జెక్ట్ ఇది సోషల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 32 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఎస్ఏ సోషల్ ఉర్దూ వాళ్ళు ఉంటారు కదా, సో వారికి వచ్చేసి 12 పోస్టులు అయితే ఉన్నాయండి. 12 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే దాంతోపాటు మనకు పీఈటీ వాళ్ళు ఉంటారు కదా, ఎస్సీ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి వచ్చేసి 28 పోస్టులు అయితే ఉన్నాయి. స్పెషల్ ఎడ్యుకేషన్ స్పెషల్ బీడ్ ఎవరైతే చేస్తుంటారో సో వారికి సంబంధించిన 13 పోస్టులు అయితే ఉన్నాయండి. స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేస్తుంటారో సో వారికి సంబంధించి 13 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ మనకు ప్రైమరీ స్కూల్స్ హెడ్ మాస్టర్స్ ఉంటారు కదా, సో ఈ వీరికి వచ్చేసి తెలుగు అండి. హెచ్ఎం పోస్ట్ వచ్చేసి తెలుగుకి సంబంధించిన 21 అయితే ఉన్నాయి. ఉర్దూ మీడియం వాళ్ళకు వచ్చేసి 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్జిటి వాళ్ళైతే ఇంకా చెప్పనవసరం లేదండి. ఎస్జిటి వాళ్ళకి చూడండి ఎంతమంది ఉన్నారు. అసలు 593 పోస్టులు అయితే ఉన్నాయండి. ఎస్జిటి వాళ్ళకి సంబంధించి 593 ఉన్నాయి. అలాగే ఎస్జిటి అలాగే మనకు చూసుకుంటే ఎస్జిటి తెలుగు వారికి సంబంధించి 593 అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎస్జిటి ఉర్దూ అండి. సో ఉర్దూ వారికి వచ్చేసి ఇక్కడ 108 అయితే పోస్టులు అయితే ఉన్నాయండి. ఎస్జిటి ఉర్దూ మీడియం వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వారికి వచ్చేసి 108 పోస్టులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా కానీ చూసుకుంటే ఒకటి తక్కువ మనకు 1000 పోస్టులు అయితే ఉన్నాయండి. సో 999 పోస్టులతో మనకు ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నాను. వీడియో కన్నా మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్లాసెస్ అనేవి కొంచెం చేయడం అయితే నేను ఆపేసానండి. ఎందుకంటే నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఎందుకంటే మనకు 8th క్లాసు మళ్ళీ కొన్ని టాపిక్స్ కవర్ చేస్తారా లేదా అనేది
టెక్స్ట్ బుక్స్ అయితే ఓల్డ్ సిలబస్సే ఉన్నాయి, కానీ చేంజ్ అయితే అవ్వలేదు. బట్ ఏదైనా ఒక 2-3 టాపిక్స్ మిస్ అయ్యాయా లేకుంటే యాడ్ చేస్తారని కాస్త కన్ఫ్యూజన్గా ఉంది. బుక్స్ అనేవి ఇంకా తీసుకోలేదు. అండ్ దాంతోపాటు ఇంటర్మీడియట్కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ కూడా ఫస్ట్ ఇయర్వి ఇంకా నేను తీసుకోలేదండి. సో అవి తీసుకున్న తర్వాత ఒక కన్క్లూజన్ వస్తుంది అండ్ మనకు కూడా బాగుంటుంది అనేసి వీడియో కాస్త డిలే అయితే చేశాను. సో ఐ హోప్ మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన ఛానల్లో ఇప్పటికీ చాలా క్లాసెస్ అయితే చేశాను. స్కూల్ అసిస్టెంట్ వారు కానీ ఎస్జిటి వారు కానీ మీకు ఇద్దరికి కూడా యూస్ అవుతుంది. అండ్ పిఐకి సంబంధించిన క్లాసెస్ అయితే చాలా చాలా బాగున్నాయండి. క్లాసెస్ అయితే చూడండి. అండ్ సైకాలజీ కూడా లాస్ట్ ఇయర్ చాలామంది అన్నారు సైకాలజీ బాగుంది అనేసి. సో చాలా హ్యాపీగా ఉంది సైకాలజీ అండ్ పిఐ. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు కంటెంట్ ఆర్ మెథడ్. ఆ క్లాసెస్ అనేవి చేస్తాను, ప్లేలిస్ట్లో నీట్గా ఉన్నాయి. వన్స్ ఒకసారి చూసి మీరు యూజ్ చేసుకొని మన ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.